అప్పుడు చేయొద్దు అని సెక్యూరిటీ గార్డ్ చెప్తే నాకు ఎంత కోపం వస్తుందో ఇప్పుడు నాకు అంత కోపం వస్తుందని చెప్పాను. అంటే ఇంకా అమ్మాయి నవ్వలేక పడి నవ్వింది. ఏది మీరు అన్న అమ్మాయి? కానీ నా పాయింట్ ఏంటంటే ఇది ఒక ఫిలాసఫీ చెప్తున్నాను నేను ఐఎమ్ ట్రయింగ్ టు సెగ్రిగేట్. నీ అందం అనేది నీ వెల్త్, నువ్వు నీ అందం కాదు. నువ్వనేది ఒక ఆలోచన సమూహం. నీ భావనలో నువ్వు ఆలోచించే విధానం, నీ రిలీజియన్ నుంచి, మీ ఫ్యామిలీ చెప్పిన దగ్గర నుంచి, నీ బుక్స్ చదివి లేకపోతే అన్నీ ఏం చెప్పారో అన్నీ కలిపి ఒక ఆలోచన సమూహం నీ స్కల్లో ఉంది. దానికి అటాచ్ అయ్యి ఒక ట్రెజర్ ఉంది, అది నీ బాడీ. నీకు బాడీ ఉంది కానీ బాడీ నువ్వు కాదు. అది నాకు ఐ లైక్ యువర్ బాడీ. కానీ నీ మైండ్లోకి వెళ్తే నీ మైండ్లో ఉన్న ఆ పార్టీయో లేకపోతే నేబర్స్ డాగో లేకపోతే నువ్వు ఇంటికి ఏం కలర్ వేస్తే బాగుంటుంది అలాంటి నీ టేస్ట్లకి నీ బాడీకి సంబంధం లేదు. అప్పుడు ఇద్దరు వస్తున్నారు నా దగ్గరికి. నీ బాడీ వేరుగా వస్తుంది, నువ్వు వేరుగా వస్తున్నావు. అప్పుడు నేను నా తెలివితేటలు ఉపయోగించి నిన్ను పక్కకి పాడేసి నీ బాడీని ఆక్రమించాలని నా ఒక ఏమంటారు దాన్ని, కాంకరర్ని ఏమంటారు, కాంకరర్, ఒక విజేత, ఒక విజయం సాధించాలని నా అభిలాష. కానీ ఆ ఇంటెన్షన్ చెప్తున్నా ముందే, నేను రాసుకుని చెప్పట్లేదు, ముందే చెప్తున్నా. నేను బలవంతం చేయట్లేదు. నా మైండ్ తోటి నీ మైండ్ కానీ నా మైండ్ చాలా బెటర్, కానీ నా బాడీ కానీ నీ బాడీ చాలా బెటర్. ఈ క్లారిటీ ఇస్తున్నానని చెప్పాను. ఓకే 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 అదే అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు గుణ. నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే, నేను శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఇది చెప్పాను, కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక 10 years నేను జయసుధ్ గారితో విపరీతంలో ఉన్నాను. ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా. శ్రీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపెన్ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా. ఓకే, మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా 16 వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్స్ సింబల్ ఇమేజ్ ఉంటుంది. బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు, నేను చెప్పేది ఒక అసిస్టెంటో లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఓకే, ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు జయసుధ్ గారు యాక్చువల్గా. అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అబ్సెషన్ మాట జయసుధ్ గారు అంటే. ఆవిడ ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టరు ఒక కాంపౌండ్ వాల్ మీద అంటించుంటే రోడ్ మీద నుంచుని ఒక గంటలు చూసి ఉండాలి, చూస్తూ ఉన్నాను. వాల్ పోస్టర్ మీద అంతే. తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతూ ఉంటే మా ఫాదర్ని అడిగి జయసుధ అక్కడ జయసుధ్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నాం. అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుందని నేను తట్టుకోలేకపోయాను. ఐ జస్ట్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ ఐ ఫెల్ట్ బిట్రేడ్ అసలు. ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్, కంపోజిషను, మ్యూజిక్, డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు, ఇర్రెస్పెక్టివ్ అది ఎంత పెద్ద స్టార్ అని అవును. సో అన్ని సంవత్సరం అమరదీపం అనే సినిమా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్లో వచ్చింది. మన కోలంకిలో రాంప్రియ అని ఒక థియేటర్ ఉండేది. 7 సార్లు ఒక్క క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా. జయసుధ్ గారు ఒకే ఒక క్లోజప్ ఒక పాటలో జస్ట్ ఒక మ్యాక్సిమం 3 seconds వస్తుంది ఆ షాట్ పాటలో. ఆ క్లోజప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో 7 సార్లు చూసిన కేవలం ఆ క్లోజప్. ఆ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు. అది యాక్టింగ్ కాదు, ఆవిడ ఏం యాక్ట్ చేశారో అది కూడా కాదు. తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారి ఇల్లులో పనిచేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన రావు గారిలో జయసుధ్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి.
అంటే ఫస్ట్ టైం జయసుధ గారికి 2 అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది నాకు. సో నేనే రాసిన సీన్ పైగా నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి వర్డ్ ఇది అది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ ఉండేది కదా, అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా. తెలుగు రాయడం వచ్చా మీకు? ఆఫ్ కోర్స్. నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళింది. ఏది రాత్రంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళి ఇచ్చింది పేపర్. నా మైండ్లో ఏంటి, ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బులాగా ఆవిడ మొహం వెలిగి నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అయింది అది ఆల్రెడీ చాలాసార్లు. నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ డైలాగ్. అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయేంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి. యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను. అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఉట్టి షార్ట్ చెప్పు చాలా. ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపిక వినేది లేదు. అప్పుడు మొత్తం నా ప్రేమ నా ఆరాధన అంతా మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ వేసే అయిపోయింది అక్కడ. దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయడానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను. నేను ఇంకా తల దువ్వేసుకుని వేసి నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా తెరుచుకుంది. నాకేం కనపడలా. ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్, అది నా ఎదురుగా ఉంది అక్కడ. నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది, అక్కడితో నా స్టోరీ ఫినిష్డ్. అంటే అక్కడికి పెళ్ళైంది అన్న విషయం నాకు తెలుసు, కానీ సడన్గా నితిన్ కపూర్తో నేను పోల్చుకుంటే నేను ఒక టీంగా ఒక ఏంటి ఇలా కొట్టేయండి వెళ్ళి హైదరాబాద్, అది చెన్నైలో జరిగింది. నేను వెళ్ళి హైదరాబాద్లో పడతాను. దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ ఇచ్చింది అంతే. ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఆవిడతో మధ్యలో? నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్పాను, బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్. ఏమంటారా రియాక్షన్ ఏంటి? షీ వోంట్ బిలీవ్ ఇట్. ఆయన ఇన్ని ఇలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా, అది వేరే ప్యారలల్ ట్రాక్స్. అంతేగా. మీరు ఇప్పటికీ చాలామంది దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారని, ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారా? వాట్ ఎవర్ ఐ సెడ్ ఆల్రెడీ నేను బుక్లో రాశాను, నా ఇష్టంలో రాశాను. అండ్ అది హిమ్మత్వ అమితాబ్ గన్స్ గన్స్ అంతా ఓకే ఓకే. అంటే దాని గురించి బోనిగబ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈజ్ ఎ పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు మీడియా కూడా అడుగుతుంది ఇలా అన్నాడు దాని మీద, అంటే ఏమంటాడు బోని కూడా ఇస్తాడు. ఓకే ఓకే.